ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ విషయం మీద మాట్లాడతాం అనుకున్నాము. జిల్లాలో లాస్ట్ ఒక 2 రోజుల్లో కొన్ని ప్రెస్ రిపోర్ట్లు అదేవిధంగా న్యూస్లో కూడా వస్తున్నాయి. చాలామంది పెట్రోల్ రీటైల్ అవుట్లెట్స్లో వెయిట్ చేస్తున్నట్టు. అంటే లాస్ట్ 2 డేస్ నుంచి మనం రెవెన్యూ సిబ్బందులు అందరినీ కూడా యాక్టివేట్ చేసి ఉన్నాము. అదేవిధంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్తో కూడా మాట్లాడుతున్నాము. జిల్లాలో ఇప్పుడు అంటే ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పాల్సిన ఏంటంటే మన దగ్గర స్కార్సిటీ అయితే ఎటువంటి లేదు. ఎందుకు చెప్తున్నామంటే మన దగ్గర డైలీ యావరేజ్ సేల్స్ ఒక జిల్లా యావరేజ్ సేల్స్ మనం తీసుకుంటే మోటార్ స్పిరిట్ 257 కిలోలీటర్స్ యావరేజ్గా ఒక రోజు యావరేజ్గా జరుగుతూ ఉంటుంది ముందు. అదేవిధంగా హెచ్ఎస్డి డీజిల్ది అయితే మాత్రం 383 దాకా జరుగుంటుంది. ఇప్పుడు లాస్ట్ 2 రోజు డేటా తీసుకుంటే ఓఎంసీ దగ్గర నుంచి డేటా తీసుకున్నది అయితే 25/4/2026 అంటే సాటర్డే రోజుకి 466 కిలోలీటర్ ఎంఎస్ ఇవ్వడం జరిగింది, అంటే పెట్రోల్ ఇవ్వడం జరిగింది. దానికి కంపేర్ చేస్తే 257 నుంచి 466 సుమారుగా 150% ఎక్కువ మనం సేల్స్ చేసాం. ఇదన్నీ ఆన్లైన్ డేటానే. ఈ డేటా కంప్లీట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వాళ్ళ ఆన్లైన్లో ఈచ్ డిపో నుంచి ఆటోమేటిక్గా వచ్చిన డేటా చూసుకొని మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా హెచ్ఎస్డి 383 యావరేజ్ సేల్స్ ఉంటే మనం సాటర్డే 611 దాకా సేల్స్ చేయడం జరిగింది ఆ ఒక రోజు. అదేవిధంగా నిన్న డేటా తీసుకుంటే 257 యావరేజ్కి పెట్రోలు 539 ఆల్మోస్ట్ డబుల్ సేల్ చేయడం జరిగింది. అదే కాకుండా హెచ్ఎస్డి తీసుకుంటే 383 యావరేజ్ సేల్స్ ఉంటే 490 నిన్న సేల్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ప్రెస్ వాళ్ళకి అదేవిధంగా కూడా ఉన్న జనాలకి, ఎవరైతే బైక్లు కార్లు ఓనర్స్ అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు భయాందోళనంతో ఎటువంటి అంటే ఇది పెట్రోల్ కానీ డీజిల్ ఉండదు అనే భయాందోళనతో దయచేసి వెళ్ళి ప్రతి ఒక్క కారు బైకు ఫిల్ చేసుకొని వెళ్ళదండి. ప్రతి రోజుకి మీకు ఎంతైతే కావాల్సిన క్వాంటిటీ ఉందో అది మన జిల్లాలో అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ పెంచుకోవాలంటే పెంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు నిన్న మొన్న చూస్తే అంటే ఎవరికైనా తెలుసు మనం ఒక 100% చేసినప్పుడు ఒక 10, 15, 20% తక్కువ పెరిగితే వెంటనే మేనేజ్ చేయగలుగుతాము. కానీ ఒక 50%, 60% ఒకేసారి పెరిగినప్పుడు ఎంతో కొంత చోట్ల ఇబ్బందులు రావచ్చు. ఇప్పుడు ఈరోజు డేటా చూసుకుంటే 204 మన రీటైల్ అవుట్లెట్లో ఒక 16 చోట్ల ఈ రోజుకి కొద్దిగా డీజిల్ పెట్రోల్ లేవు. కానీ అది వాళ్ళు ఇంటెంట్ పెట్టి ఉన్నారు. ఒక 8 గంటలలో 10 గంటలలో ఆ బండి మనకు వచ్చినప్పటికీ ఖచ్చితంగా డీజిల్ ఉంటాయి. సో ఎక్కడ కూడా జిల్లాలో మోర్ దాన్ 24 అవర్స్లో డీజిల్ లేని ఎటువంటి రీటైల్ అవుట్లెట్ కూడా ఉండదు. సో దయచేసి అంటే రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు, 3 రోజుల్లో లేట్ వస్తాయి అలాంటి భయాందోళన దయచేసి ఉండదండి. ఒకవేళ ఉండకపోవచ్చు అంటే మనకు అంటే ఎక్కువ మంది తీసుకున్నా కాబట్టి మేబీ ఒక 8 గంటలు కానీ 10 గంటలు కానీ ఉండడానికి అవకాశం ఉండొచ్చు. కానీ అది కూడా ఎందుకంటే మనం చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చిన కాబట్టి అంత అంటే మనం మామూలుగా ఒక 100% ఇచ్చినప్పుడు దానికి 150% చేసినప్పుడు వెంటనే మన ట్యాంకర్ నంబర్స్ అదేవిధంగా రీటైల్ అవుట్లెట్ నెంబర్ మనం పెంచలేరు. సో అది కాబట్టి కొన్ని చోట్ల ఇబ్బంది వస్తున్నాయి. కానీ నిజంగా అంటే మీరు డేటా చూసుకున్నట్లయితే ఈ డేటా కూడా మీకు షేర్ చేస్తాను. ఈచ్ పంపు వారీగా ఉన్న సేల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. మీరు కూడా కావాలంటే వెరిఫై చేయొచ్చు. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రెస్ వాళ్ళకి అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయం జనాల దగ్గర తీసుకెళ్ళండి. ప్యానిక్ బయింగ్ దయచేసి చేయవద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్యానిక్ చేసుకొని నా ఇంట్లో ఒక 10 లీటర్లు పెట్టుకుంటా అంటే అట్లా 30 లక్షల మంది అనుకుంటే ఇంకా ఎవడు ఏం సప్లై చేయలేరు. సో దయచేసి ప్యానిక్ బయింగ్ చేయవద్దండి. మీకు కావాల్సిన క్వాంటిటీ మీకు నిజంగా రోజుకి మీరు మామూలుగా వారానికి ఒకసారి ఫిల్ చేస్తుంటే ఆ వారానికి ఒకసారి ఫిల్ చేయడానికి ఖచ్చితంగా మన దగ్గర ఉంటాయి. అది ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే కాకుండా లేదు 2-3 రోజులు ఒకవేళ మీరు కావాలంటే ఒక 10%, 20% కానీ ఎక్కువ ఫిల్ చేయండి. కానీ మొత్తం మీరు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ప్రతి బండిలో ఫుల్ ట్యాంక్ చేసేసుకొని వెళ్తామంటే సో దయచేసి అది అర్థం చేసుకోండి. ప్యానిక్ బయింగ్ చేయవద్దండి. అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకున్నాము. ఈ మీటింగ్ అయినాక నా దగ్గర అబ్స్ట్రాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. నేను డిఎస్ఓ గారికి ఏం కోరినది ఏంటంటే డిఎస్ఓ డిపిఆర్ఓ ద్వారా మీకు ఈచ్ పంప్ సేల్స్ కూడా కావాలంటే మీకు అంటే ఈ నెంబర్ మీరు ఒకవేళ నమ్మట్లేదు, మీరు చుట్టుపక్కల చాలా చోట్ల క్యూస్ చూస్తున్నారు కాబట్టి నమ్మట్లేదంటే పంపు వారీగా ఉన్న సేల్స్ ఫిగర్స్ కూడా మీకు తెలియజేస్తాను. సో దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్యానిక్ బయింగ్ దయచేసి చేయవద్దండి. ప్యానిక్ బయింగ్ లేకుండా మన నార్మల్ సిచ్యువేషన్లో మీరు తీసుకున్నదిలో అయితే ఖచ్చితంగా ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అదే కాకుండా రెండో విషయము, మన లాస్ట్ ఒక నెలలో మనం చూసుకుంటే కొద్దిగా బల్క్ సేల్స్ అంటే ఇంతకుముందు బల్క్ కన్స్యూమర్స్ ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కావచ్చు లేదంటే అంటే కమర్షియల్ రోడ్ లైనర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా
బల్క్ సేల్స్ అంటే బల్క్ డీజిల్ అని చెప్పి దానికి ఇంకొక రేటు ఉండేది. ఆ రేటు సెపరేట్గా వాళ్ళకి కంపెనీస్ దగ్గర నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ కేసెస్లో అంటే కొంత లాస్ట్ ఒక 1 monthలో కొంత రేటు పెరిగినాయి. అది కాబట్టి కూడా మన కొన్ని చోట్ల ఎక్కడ ఏం చూస్తున్నారంటే ఈ బల్క్ సేల్ ఉన్న వాళ్ళు కూడా మన రీటైల్కి వస్తున్నారు. అలాంటివి కేసులో కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ తహసీల్దార్స్కి పోలీస్తో కూడా అన్ని చోట్ల కూడా మన సిబ్బందులను పెట్టమని చెప్పాము. ఎవరైతే బల్క్గా రీటైల్ అవుట్లెట్స్ నుంచి తీసుకున్నారో అది చట్టంకి విరుద్ధం. ఎందుకంటే బల్క్ సేల్ దానికి సెపరేట్ రేట్ ఉంది. అదే కాకుండా ఒకవేళ వాళ్ళ రీటైల్ నుంచి తీసుకుంటే అది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ సబ్సిడైజ్ ఫ్యూయల్ బీయింగ్ సిఫండ్ ఆఫ్. సో అది కాబట్టి ఖచ్చితంగా మన ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్టు, అదేవిధంగా పెట్రోలియం యాక్టు, అదేవిధంగా జిఎస్టీ యాక్ట్ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. అలాంటివి కేసులు ఎక్కడైతే బల్క్ కన్స్యూమర్స్ అంటే కొంత ఒక 20 రూపాయలు నేను కాపాడుతాము, నాకు ప్రాఫిట్ తీసుకుంటామని అనుకుని రీటైల్లో వచ్చి తీసుకున్న ఏదైనా కేసెస్ దృష్టికి వస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాము. అది ఇన్స్ట్రక్షన్స్ తహసీల్దార్స్కి, సిబ్బందులకి, అదేవిధంగా ఓఎంసీస్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ రెగ్యులర్గా వెళ్ళిన అంటే బైక్లో వెళ్ళిన వాళ్ళు కావచ్చు, కార్లో వెళ్ళిన కావచ్చు, కాదంటే బస్సెస్ కావచ్చు, ఎక్కడైతే రెగ్యులర్గా వెళ్ళిన రీటైల్ సేల్స్లో ఉన్న కన్స్యూమర్స్కి ఎవరికి కూడా ఎటువంటి కొరత అయితే జిల్లాలో లేదు. మన జిల్లాలో ఇప్పుడు ఉన్న 16 దాకా రీటైల్ అవుట్లెట్ ఈరోజు మార్నింగ్ చెక్ చేసుకుంటే కొద్దిగా డ్రై అవుట్ సిచ్యువేషన్ ఉంది. అవన్నీ కూడా సాయంత్రం లోపల మళ్ళీ అది స్టాక్ వస్తున్నాయి. స్టాక్ ఈజ్ ఆల్రెడీ ఇంటెంట్ పెట్టి ఉన్నారు 16కి. సప్లై కూడా మనకు బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మనకు ఇక్కడ ఒకటి గుత్తి దగ్గర మనకు గోడౌన్ ఉంది. అదే కాకుండా ఇంకా కడపలో కూడా గోడౌన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇంటెంట్ పెట్టి ఉన్నారు. మహా అయితే ఒక ట్రాన్స్పోర్ట్ టైం మాత్రమే మనకి ఇబ్బంది ఉంటాయి. ఆ టైం లోపల ఖచ్చితంగా అది రీఫిల్ కూడా అవుతాయి. సో ఎక్కడ కూడా డ్రై అవుట్ లేకుండా మనం ప్లాన్ చేసుకున్నాము. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా సప్లైని ఆల్మోస్ట్ ఒక 30% దాకా పెంచారు. ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పి. సో దయచేసి అంటే బట్ అది ఇప్పుడు 200%, 300% అయితే ఎవరి వలన అది చేయలేము. సో దయచేసి జనాలు భయం లేకుండా, ఎటువంటి ప్యానిక్ లేకుండా రెగ్యులర్గా మీరు ఎంతైతే తీసుకున్నారో అంతే తీసుకోవాలని కోరుతున్నాను. ఈ యొక్క విషయం ప్రతి ఒక్కరు కూడా మీరు రైతులకి, అదేవిధంగా ఎవరైతే ఇండివిజువల్ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను. దానికి క్లియర్గా ఈరోజు తహసీల్దార్స్కి, పోలీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఎక్కడైతే ఎమర్జెన్సీ వెహికల్స్కి కొంత వదిలిపెట్టి అంటే ఎమర్జెన్సీ వెహికల్ ఏవైతే ఉన్నారో మనకి పోలీస్ వెహికల్, అంబులెన్సెస్, ఫైర్ సేఫ్టీ ఈ 3 వెహికల్ మేబీ రెవెన్యూ డిపార్ట్మెంట్, తహసీల్దార్స్ అండ్ మజిస్ట్రేట్స్ చెప్పిన వినండి. మీరు ఒకటి క్వశ్చన్ అడిగారు, ఐఎమ్ టెల్లింగ్ ద ఆన్సర్ టు దట్. 10 మంది ఒకేసారి అడిగితే నేనేం చెప్పలేను. ఆయన అడిగారు నాతో ఈ 4 వెహికల్స్ ఎక్కడైతే డ్రై అవుట్కి దగ్గర ఉంటో ఎమర్జెన్సీ వెహికల్ ఏమైతే ఉన్నాయో దానికి మాత్రం కొంత క్వాంటిటీ పెట్టి మిగిలినది ఖచ్చితంగా డిస్పెన్స్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎక్కడైతే మీరు చెప్పిన ప్రకారం 50% స్టాక్ ఉండి వాళ్ళు ఇవ్వకుండా అట్లాంటివి ఏదైనా చేసినదైతే కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీఆర్ మానిటరింగ్, కంట్రోల్ రూమ్ పెట్టి ఉన్నారు. జేసీ గారు ఆల్సో ఎవ్రీ 1-2 అవర్స్లో మానిటర్ చేస్తున్నారు. వీ విల్ ఎన్షూర్ దట్ సిచ్యువేషన్ ఈస్ టేకన్ అండర్ కంట్రోల్. సో దయచేసి మీరు కూడా నా రిక్వెస్ట్ అంటే మీరు చెప్పినది నేను అర్థం చేసుకున్నాను. కానీ మీ సపోర్ట్ ఏం కావాలంటే జనాల దగ్గర ఆ ఒక ప్యానిక్ మోడు మనము దయచేసి వాళ్ళు ఆ ప్యానిక్ లేకుండా మనం తీసుకెళ్ళాలి. సో దానికోసమే నేను ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తాం. మీరు చెప్పిన ప్రకారం అర్బన్లో, పర్టికులర్గా అర్బన్ ఏరియాలో కొద్దిగా ఎక్కువ రన్ మీద అంటే రీటైల్స్ మీద రన్ ఉందంటే డెఫినెట్లీ వీ విల్ ట్రై టు గెట్ అడిషనల్ లోడ్స్ అంటే కంపేర్ టు రూరల్. అంటే మీరు వరల్డ్లో ఎవరిని నమ్మలేనంటే నేను ఇప్పుడు దిస్ ఇస్ ద డేటా విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఎంఐఎస్ సిస్టమ్. ఎంఐఎస్ సిస్టమ్ అనేది కంప్యూటరు. ఆ కంప్యూటర్ నుంచి వచ్చిన డేటాని మీరు నమ్మలేదు, నేను నమ్మలేదు అంటే ఇంకా ఎలా రన్ చేస్తాం? దయచేసి అలా అర్థం చేసుకోవద్దండి. దీస్ ఆర్ నాన్న ఒక్క విషయం అండి. ఆయన అడిగారు, ఆయనకి రిప్లై ఇస్తున్నాను, దాని తర్వాత మీతో మాట్లాడతాను. ఓఎంసీస్ అన్నది ఇట్ ఈస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీ. వాళ్ళు కూడా కొద్దిగా పద్ధతిగా రన్ చేసినది. ఇదేం బనానా రిపబ్లిక్ ఏం కాదు ఇది. సో అట్లాంటివి ఏదైనా దృష్టికి వస్తే గవర్నమెంట్ ఊరుకుంటారు అనుకుంటారా? సో హానరబుల్ సీఎం గారు కూడా ఓఎంసీస్ తప్పు డేటా ఇవ్వడానికి ఎటువంటి ప్రసక్తి లేదు. అట్లా ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. దే షుడ్ నాట్ బి డూయింగ్ ఇట్. అలాంటి స్పెసిఫిక్ కేసెస్ మీరు ఏదైనా ఇప్పుడు ఈ డేటా కావాలంటే మీకు కూడా ఇస్తాను. మీరు స్పెసిఫిక్ కేసెస్ ఎక్కడైనా మిస్లీడ్ చేసిన కేసు ఉంటే తీసుకురండి. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ బట్ ఐ డోంట్ బిలీవ్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే ఓఎంసీస్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ అండ్ ఐఓసీఎల్ ఆర్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీస్. యాజ్ ఎ కలెక్టర్ నా మీద మీరు ఎంత నమ్ముతారో అదేవిధంగా దీస్ ఆర్ ఆల్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఓన్లీ. సో సిమిలర్గా ఉన్న కాన్ఫిడెన్స్ మా మీద కూడా ఉండాలి. ఐ డోంట్ బిలీవ్ దట్ పీపుల్ దే ఆర్ మిస్లీడింగ్ అస్ ఇన్ ఎనీ వే. దయచేసి మీ క్వశ్చన్ నాకు ఐ డోంట్ బిలీవ్ ఇట్. బట్ స్పెసిఫిక్ ఏదైనా కేసెస్ ఉంటే దృష్టిలో తీసుకురండి. జేసీ గారితో పర్సనల్గా మాట్లాడండి. విల్ డెఫినెట్లీ ఎంక్వైరీ ఇంటూ దట్. ఇంకా లాస్ట్లో ఎవరు అడిగారు? నేను మిమ్మల్ని చేయలేదండి. నేనేమన్నారంటే నా ఇన్ఫర్మేషన్ మీరు కిందకి తీసుకెళ్లాలని కోరుతున్నాను. అదే చెప్పినది నాన్న, దానికే చెప్పినది. సో దాట్ ఈస్ వాట్ వీఆర్ టేకింగ్ యాక్షన్ ఆల్సో. వీ హావ్ పుట్ రెవెన్యూ పీపుల్ దర్, పోలీస్ పీపుల్ దర్, ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దే విల్ బి పొజిషన్ దర్. సో అంటే
సో ఇప్పుడు మీరేమన్నారు, నేను ఏం చేయకుండా కూర్చుంటానా అని? అలా కాదు కదా, వీళ్ళు చేయాలి, యాక్షన్ తీసుకోవాలి, దానికే కదా మీరు చెప్పినది. సో వీ విల్ టేక్ యాక్షన్. దాట్ ఐ అండర్స్టాండ్. దానికే మార్నింగ్ వీసీ తీసుకొని తహసీల్దార్ అందరినీ ఫీల్డ్కి వెళ్ళమని చెప్పినది. యాజ్ అ కలెక్టర్ 1 or 2 లొకేషన్ నేను వెళ్ళొచ్చు, కానీ నాకు 32 తహసీల్దార్స్, సుమారుగా 30 దాకా ఎస్హెచ్ఓస్ ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ టు గో టు యాజ్ మచ్ యాజ్ అవుట్లెట్స్ పాసిబుల్ ఇన్ ద మార్నింగ్ సెషన్. ప్రతి ఒక్క లొకేషన్ విజిట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్లెట్లో రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బందిని పెట్టమన్నారు. ఇలాంటివి ఏదైనా కేసు ఉన్నదిలో అయితే వాళ్ళు 24/7 అక్కడ ఉంటారు. 24/7 అంటే మనం ఒక్కరిని పెట్టి వాళ్ళు ఏదో బయట నుంచి మానిటర్ చేయడం కాదు, అక్కడే ఉంటామన్నాను. వీ హ్యావ్ టోల్డ్ దమ్ టు బీ దర్ ఓన్లీ. పుట్ 1 VRO రిలీవర్ 8 hour షిఫ్ట్కి ఇంకొక రిలీవర్ని పెట్టమని చెప్పడం జరిగింది. సో దయచేసి అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చెప్పిన విషయం అంటే ఏం విషయం లేదంటే నేను మిమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు, అంటే మామూలుగా ప్రతిరోజు పిలవట్లేదు కదా. సో ఇష్యూ ఉంది, ఇష్యూ కాదనట్లేదు, బట్ ఇష్యూ ఏ విధంగా సార్ట్ చేస్తాను అని చూస్తున్నాము. మన దగ్గర ఉన్న అనాలిసిస్ ప్రకారం 3 రకాల ఇష్యూ వచ్చిందండి. అంటే ఒకటేంటి, 2 రకాల ఇష్యూ వచ్చింది. వన్ ఇస్ దిస్ బల్క్ కన్స్యూమర్స్ హూ ఆర్ హ్యావింగ్ సిమిలర్ రేట్స్, దే హ్యావ్ మూవ్డ్ ఇన్ టు రీటైల్. సో దానివల్ల ఒక 10-15% పెరుగుతాయి నార్మల్ కన్సంప్షన్. దాట్ ఈస్ వన్. సెకండ్ ఈస్ కొద్దిగా బల్క్ కన్స్యూమర్స్ ఇట్లా వచ్చినప్పుడు లాస్ట్ ఒక 5-6 days నుంచి కొంతవరకు అడిషనల్ సప్లై వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, కొద్దిగా తగ్గడం మొదలైంది. అప్పుడు ఏమైంది, వీ హ్యావ్ టు రష్ మోర్ సప్లైస్. మోర్ సప్లైస్ వచ్చినప్పుడు ఒక 2-3 చోట్ల డ్రై అవుట్ అయినప్పుడు ఆటోమేటిక్గా జనాలు కూడా మళ్ళీ ఇది రాకపోదేమో అనుకొని అక్కువ ఫిల్ చేయడం కూడా జరిగింది. సో దిస్ ఈస్ అ స్పైరల్. సో ఈరోజు నేనేం మీతో ఎందుకు మాట్లాడుతున్నాను అనుకున్నామంటే, ఈరోజు మాట్లాడినదిలో అంటే దయచేసి వీ నీడ్ టు ఎన్షూర్ దట్ పీపుల్ ఆర్ నాట్ పానికింగ్. ఫ్రమ్ అవర్ సైడ్ వీల్ పుట్ అవర్ ఎఫర్ట్, వీల్ సప్లై మోర్ కెపాసిటీ అయితే ఎక్కువ సప్లై చేస్తాము, కానీ ప్యారలల్గా సప్లై ఎంత పెంచి వెళ్ళినా ప్యానిక్ అదే విధంగా పెంచుతున్నారంటే దాని ఆటోమేటిక్గా ఇది స్టెబిలైజ్ అవ్వదు. సో వీ నీడ్ టు ఎన్షూర్ దట్ సప్లై ఈస్ ర్యాంప్డ్ అప్. సప్లై అంటే సో అది కాబట్టి మీరు నాతో ఒక సలహా ఇచ్చారు కొద్దిగా ఆపండి అన్నది. సో అట్లా నేను ఆపడం మొదలుపెట్టే కొంతమంది ఇంకా ప్యానిక్ అవుతారు, అదే ఇంతకుముందు ఫ్రీగా వచ్చేవారిని ఇప్పుడు అది రావట్లేదు మీరు ఆపుతుంది. మనం అలా ఆపడానికి ఉన్న ఒక డేంజరస్ సిచ్యువేషన్ అయితే లేదండి, అది కాబట్టి ఆపట్లేదు. బికాజ్ అంత డేంజరస్ సిచ్యువేషన్ ఉంది, ఇవ్వలేదంటే ఇట్ ఈస్ ఈజియర్ టు టెల్ దట్ ఓన్లీ కార్కి బైక్ మాత్రం ఇవ్వండి, ఇంకెవరికి ఇవ్వద్దు. అట్లాంటివి డేంజరస్ సిచ్యువేషన్ లేదు యాజ్ ఆఫ్ నౌ. వీఆర్ ఇన్ ఎ పొజిషన్ టు సప్లై. పొజిషన్ అంటే ఇవ్వడానికి కాన్ఫిడెంట్గా ఉన్నాము. క్వాంటిటీ ఒకవేళ పెంచి ఇచ్చిన క్వాంటిటీ కూడా కంటిన్యూస్గా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. వీఆర్ రెడీ టు గివ్ దట్ క్వాంటిటీ ఆల్సో. సో అది కాబట్టి వీఆర్ నాట్ స్టాపింగ్ ఇట్. బట్ ఎక్కడైతే ఇట్లాంటివి మీరు చెప్పినట్టు ఈ యొక్క సిచ్యువేషన్ని యూజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే కొద్దిగా వాళ్ళు బెనిఫిట్ కోసం యూజ్ చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు లోకల్గా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు అంటున్నారు, ఆయన లోకల్గా క్వాంటిటీ తగ్గుతున్నారు. అది కాబట్టి రెవెన్యూ సిబ్బందిని అక్కడే పెడుతున్నాము. 8 hour షిఫ్ట్లో 3 members ఉంటారు, పోలీస్ సిబ్బంది అక్కడే ఉంటారు. లోకల్గా వాళ్ళ సమక్షంలో ఇలాంటివి యాక్టివిటీస్ జరగదని అనుకున్నాము. అదే కాకుండా తహసీల్దార్స్ని ఓవరాల్గా వాళ్ళ మండలంలో ఉన్న పెట్రోల్ అవుట్లెట్స్ని మానిటర్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ ది సిచ్యువేషన్ విల్ నార్మలైజ్ ఇన్ 1 or 2 days time, అండ్ సప్లై పరంగా విల్ కంటిన్యూస్లీ మానిటర్ విత్ OMCs.